హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. అందరూ మహాకుంభమేళ ప్రయాగరాజ్‌లో గంగా నదిలో స్నానం చేసి పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు కదండీ! అలాగైతే మీరు తప్పకుండా ఈ ప్రదేశానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా ఇంక 3 రోజులు శివరాత్రితో ఈ మహాకుంభమేళ ముగుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడో కట్టిన కట్టడాలు కాదండి. ప్రయాగరాజ్‌లోని కుంభమేళాకు వచ్చే భక్తులను ఆకట్టుకోవడానికి ఇక్కడ పూర్తిగా ఇనుమును ఉపయోగించి ఈ కట్టడాలన్నీ ఇక్కడ కట్టారు. భక్తులను ఇది ఎంతో బాగా ఆకట్టుకుంటూ ఉంది. ఇంతకీ ఈ ప్రదేశం పేరేమిటో తెలుసా? శివాలయ పార్క్ ప్రయాగరాజ్‌లో ఉంది. ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రదేశాన్ని దర్శించాలి. ఇక్కడ పాలకడలిలో రాక్షసులు, దేవతలు అమృతం కోసం సముద్ర మథనం చేసే సన్నివేశాలు, బ్రహ్మదేవుడు, లేపాక్షిలోని శివలింగము, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివాలయ టెంపుల్సు ఇలా ప్రతి ఒక్కటి అన్నీ ఇనుముతో నిర్మించి ఇక్కడే ప్రత్యక్షంగా ఆ ఆలయాలు ఉన్నట్టు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఇలాంటి ఆలయాలను మనం ఒకే ప్రదేశంలో చూడాలంటే ఖచ్చితంగా ప్రయాగరాజ్‌లో ఉన్న శివాలయ పార్క్‌కి వెళ్ళి అక్కడ ఉండే అన్ని నిర్మాణాలను మనము కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా వాళ్ళు నిర్మించారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే ఎన్నో ఆలయాలను, పుణ్యక్షేత్రాలను, మహిమాన్వితమైన దేవాలయాలను ఒకే చోట చూసిన ఆనందం మన కళ్ళకి కలుగుతుంది. కాబట్టి ప్రయాగరాజ మహాకుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ శివాలయ పార్కుని తప్పకుండా దర్శించి ఇక్కడ ఆలయాలను మీ కన్నుల విందుగా చూసి మీ కనులకు ఆనందాన్ని కలిగించండి. మనస్సుకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ కట్టడాలను చూస్తుంటే వీటిని ఏమాత్రము ఇనుము ఉపయోగించి కట్టినట్లు ఇంత కూడా కనబడడం లేదు కదండి! మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రదేశాన్ని దర్శించండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.